పతంగుల మాంజాతో కలిగే ప్రమాదాల మీద అవగాహన కల్పించారు యానిమల్ వారియర్ సిఎల్ ఫౌండేషన్ సభ్యులు కేపీహెచ్పీ డివిజన్ ధనలక్ష్మి. సెంటర్లోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు మాంజా వల్ల జరుగుతున్న నష్టాలను వివరించారు. పతంగులకు కట్టే మాంజాతో పక్షులకు, మనుషులకు ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు ఫౌండేషన్ ప్రతినిధులు. ప్రజలంతా ప్రమాదాలకు దూరంగా ఉంటూ ప్రశాంతంగా పండుగలను జరుపుకోవాలని సూచించారు. స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ టైంలో చాలామంది కైట్ ఫెస్టివల్ బాగా చేస్తూ ఉంటారు చిల్డ్రన్. ఆ ఒక్క దాంట్లో నైలాన్ మాంజా వల్ల మన నేచర్కి చాలా ఇంపాక్ట్ ఉంది. కిడ్స్కి కూడా అది ఇల్లీగల్ ఐటమ్ అని తెలియదు కాబట్టి మేము ఇవాళ కూకట్పల్లిలో ఎంపీయూపీ డిఎల్ సెంటర్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాము. చిన్న చిన్న పిల్లలకి నైలాన్ మాంజా వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటి, దానివల్ల వచ్చే ఇంపాక్ట్స్ ఏంటి, ఎన్ని వేల పక్షులు చనిపోతున్నాయి ఎవ్రీ ఇయర్ అని చెప్పడానికి ఇవాళ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. అండ్ ఇవాళ హెచ్పి మహిళా శక్తి వాళ్ళ గ్రూప్ కూడా వాళ్ళ దగ్గరకు వచ్చారు. వాళ్ళు కూడా అందరూ కంబైన్డ్గా పిల్లలకి చాలా మంచి అవేర్నెస్ ఇచ్చాము. ఈ అవేర్నెస్ వల్ల ఏంటంటే ఫ్యూచర్లో పిల్లలు కూడా నైలాన్ మాంజా వాడకుండా కాటన్ మాంజాకి మారుతారని కోరుకుంటాము. శక్తి గ్రూప్ సౌజన్యంతో యానిమల్ వారియర్ కన్జర్వేటివ్ సొసైటీ వారు మా డిఎల్ సెంటర్ అప్పర్ ప్రైమరీ స్కూల్కి రావడం జరిగింది. వారి ఈ పాఠశాలను ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. రెస్పాన్సిబుల్ ఫ్లయింగ్ కైట్స్ అనే థీమ్ మీద ఒక క్రియేటివ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. నైలాన్ దారాల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో కాటన్ దారాలను వాడాలని ప్రోత్సహిస్తూ పిల్లల్ని మోటివేట్ చేయడం జరిగింది.